హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మనము సైజు బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలనేది చూద్దామండి. ఓకేనా అండి. ఫస్ట్ ఏంటంటే కింద స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. అట్లాగే ఒక హాఫ్ ఇంచ్ కూడా లైన్ గీసి పెట్టుకోండి. ఇదేంటంటే స్టిచ్చింగ్ కోసం పోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా ఈ డాట్ ఇలా పట్టేసుకొని కింద లైన్ కాదండి, ఖర్చు లైన్ బట్టి ఇలాగ ఒక మార్క్ చేసుకోండి. అలాగే కొంచెం దూరంలో కూడా ఇలా మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ లైన్ వేసుకోండి. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం కావాలి కదండి, హాఫ్ ఇంచ్కి లైన్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నడుము తీసుకోవాలండి. నడుము వచ్చేసి మనకి ఈ స్టిచ్చింగ్ ఉంటుంది కదండి, దీన్ని ఇలా ఇవి రెండింటిని కలుపుతూ ఇలా సెంటర్ పాయింట్ చేయాలండి. ఇలా సెంటర్కి మలుచుకొని ఇక్కడి నుంచి ఇలా కొంచెం గట్టిగా పట్టుకొని ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని మనకేంటంటే డాట్ కోసం 1 ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలండి. ఖర్చు కోసం వచ్చేసి నేను 1.5 తీసుకుంటున్నాను. ఒకటైనా తీసుకోవచ్చు, 1.5, అంతకంటే ఇంకా ఎక్కువ మీ ఆప్షన్ అండి. నేను 1.5 తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే మనం ఇది డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కండి, ఇది వదిలేయాలి. ఇది వదిలేసి ఈ పాయింట్ దగ్గర ఇలాగా చూడండి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలండి. ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది, మనకేంటంటే ఎక్స్ట్రా క్లాత్ కంపల్సరీ ఉండాలి కాబట్టి కుట్టేటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి పైన మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు చెస్ట్ అనేది ఇలా బ్లౌజ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ కింది నుంచి అండి ఒక 4 ఇంచ్ ఇక్కడ పట్టుకొని దీన్ని ఇలాగా ఫోల్డ్ చేయాలి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఇదేంటంటే చెస్ట్ లెంత్ అండి. ఇలా పట్టుకొని ఇక్కడ చెస్ట్ లెంత్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి 1.5, ఓకేనా. 1.5కి మార్క్ చేసుకొని ఇవి రెండింటిని కలిపేసేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ను కూడా మనం ఏంటంటే చూడండి ఇలా సెంటర్ చేసేసి ఇలాగా ఇక్కడ ఒక మార్క్ చేసుకొని చూడండి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని దీన్ని ఇలా పట్టుకొని ఈ లైన్ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైన ఇంకో మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు ఈ పార్ట్ని వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా వెనకాల ఈ కింద లైన్కు పట్టి ఇలాగా ఫ్రీగా పట్టేసేయాలండి. పట్టేసి చూడండి ఇలాగా పట్టేయాలి. ఇట్లా ఫ్రీగా పట్టేయాలి. ఫ్రీగా పట్టేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఒక పావించ్కి స్టిచ్ కోసం ఇక్కడ మార్క్ చేసుకోండి. అట్లాగే షోల్డర్ కోసం అండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడే చూడండి ఒక హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకొని తీసేయండి. ఇక్కడ చిన్నగా మీకు ఏంటంటే నెక్ సేమ్ యాస్టీస్గా దించాలంటే ఇలా ఒక చిన్న డాట్ పెట్టుకోండి. పెట్టుకొని ఇలాగే దీన్ని కూడా సేమ్ ఒక పావు ఇంచ్తో ఇలా పెట్టేయండి. సేమ్ హ్యాస్టీస్ అలా అది ఎలా ఉందో మీకు వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇది స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకున్నాం. ఇలా లైన్ వేసుకొని ఇక్కడి నుంచి చంక దింపండి. ఇది ఏంటంటే 1 తీసుకోండి సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుంది. చిన్న సైజే కదండి, కరెక్ట్గా సరిపోతుంది. 1 మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే సైజు బ్లౌజ్తో మనకి చంక రౌండ్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి. ఓకేనా? ఇక్కడ ఇలాగ పెట్టి చూడండి ఈ స్టిచ్ మీదనే కొలుచుకోవాలండి. ఇక్కడి నుంచి నాకు ఎగ్జాక్ట్లీ 7 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు అదే ఈ చంక రౌండ్ అనేది 7 ఇంచ్కి సరిపోయిందా లేదా చూడాలి. ఇదేంటంటే పైన ఎక్స్ట్రాగా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనకి కుట్టుకి ఇలాగా ఒక పావు ఇంచ్ ఇలా వదిలేసి ఇలా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇది స్టిచ్ లైన్ ఇక్కడ నుంచి పైనుంచి కొలవద్దండి, ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. చూడండి ఎగ్జాక్ట్లీ నాకు 7 వచ్చింది. అంటే మనకి కరెక్ట్గా టచ్ అవుతుంది. కుట్టిన తర్వాత కూడా 7 ఇంచెస్ కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సెంటర్ పాయింట్ అండి. సెంటర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా అనండి అనేసి లైన్ మీకు అచ్చు పడుతుందండి. ఈ అచ్చు ప్రకారం లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకొని ఒక 4 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, మార్క్ చేసుకొని అలాగా లైన్ వేసుకోండి. ఇంతే అండి. కటింగ్ చేద్దాం.
చూడండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేద్దాం. చూడండి, హ్యాండ్ కటింగ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఇది కూడా సేమ్ అండి. హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా లైన్ వేసేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడి నుంచి అండి ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇలాగ రౌండ్గా 6.5 ఈ ఎక్స్ట్రా 1.5 అనేది వదిలేయండి. 6.5కి మీరు మార్క్ పెట్టుకోండి. 6.5 ప్లస్ మనకి 1.5, 6.5 మనకి 1.5, 8 ఇంచెస్ అనేది ఉందా లేదా చూసుకోండి. వీటికి సరిపోతుందండి. ఇవి చిన్న సైజే ఇవిడ. చూడండి, ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకొని చూడండి 6.5 మనకు సరిపోతుంది. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ అండి, హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ ఎంత ఉంది, ఈ 1/2 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. చూడండి, ఇది ఒక్కొక్కసారి ఫోల్డింగ్లో పోతుందండి. మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఎంత ఉందో చూసుకోండి. నాకు 4.5 వస్తుందండి. ఓకేనా? 4.5 మనకు వస్తుంది. సో ఈ ఖర్చు నుంచి ఇక్కడ 4.5 వేసుకొని స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ చూడండి, 4.5 ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకొని ఒక లైన్ వేసేసుకోవాలి. ఓకేనా? మనకి ఏంటంటే ఇది డౌన్ ఏంటంటే 2 ఇంచెస్ తీసుకున్నానండి, సరిపోతుంది. ఆది బ్లౌజ్లో 2 ఇంచెస్ తీసుకున్నారు, కరెక్ట్గా సరిపోతుంది. లేదు అంటే మనం 2.5 ఇచ్చినా సరిపోతుంది. ఇవిడకి 2.5 ఇద్దాం మనం. 2.5కి లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకొని ఇక్కడ 6.5 తీసుకోండి. ఇక్కడి నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి 6.5 తీసుకొని మిగతా ఎంత ఉంటే అది కరెక్ట్గా సరిపోయిందండి. 1.5 ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచి 1 ఇంచ్ అండి, 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఒక సెంటర్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అండి, ఇక్కడి నుంచి కాదు, ఇలాగా ఇంత వచ్చింది 5.5. 5.5లో సగానికి ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని కొంచెం ఇక్కడ ఒక 1/2 ఇంచు లెంత్ అప్లో ఎక్కాలండి. ఇదేమో డౌన్ ఇలాగా కర్వ్ స్కేల్తో ఈజీగా మార్క్ చేసుకుందాం. చూడండి,
కూడా ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, ఈ రౌండ్కి సరిపోయింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్. ఓకేనా? ఒక కచ్చా పెట్టుకోండి. ఈ హాఫ్ ఇంచ్ వదిలేయాలండి, మనకు స్టిచ్ కదా. వదిలేసి చూడండి, ఇలాగే మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే ఆ మార్క్ మీద ఇలా తీసుకొచ్చేసాను. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. సో కుట్టేటప్పుడు ఎలాంటి ముడతలు కానీ క్లాత్ తక్కువ పడడం కానీ జరగదండి. కట్ చేద్దాం. నా కటింగ్ స్లో ఉంటుందండి, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక కచ్చా చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకు సెంటర్ పాయింట్ కనిపిస్తుంది కదండి, ఒక హాఫ్ ఇంచ్కి దించుకొని సేమ్ ఇలాగే. ఇవన్నీ చాలా ఈజీ టిప్స్ అండి, మనకు కట్ చేస్తుంటే అలవాటు అయిపోతూ ఉంటాయి. చూడండి, కొంచెం కట్ చేసేటప్పుడు నిదానంగా సెట్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. చూడండి ఎంత బాగా కరువు వచ్చింది. కరువు తీసేద్దాం. ఇది లోతు అని ఒక కచ్చా పెట్టుకోండి. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేద్దాం. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దాన్ని ఇలా తీసుకోండి. ఇలా క్రాస్గా వేసుకోండి. మీకు ఇక్కడ ఏంటంటే క్లాత్ ఇలా సాగుతూ ఉంటుందన్నమాట, ఆ పాయింట్లో వేసుకోండి. అప్పుడు మీకు క్రాస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇట్లా మార్క్ చేసి పెట్టుకోండి. ఇలా వేసుకొని మీ దగ్గర వీల్ మార్కర్ ఉంటే ఇలా చేసుకోండి, లేదంటే దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఓకేనా? డాట్ పెట్టుకొని దీన్ని ఇలా చుట్టూ రౌండ్ వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దామండి. తీసి
మీకు ఏంటంటే బిగినర్స్కి ఈ లైన్స్ అనేవి కరెక్ట్ రావండి. ఎక్కడ మీకు హాఫ్ ఇంచ్ దించాలనేది కొంతమందికి ఇక్కడ వెళ్ళిపోతుంది, ఇక్కడ వెళ్ళిపోతుంది. అందుకనే మీరు లైన్ వేసుకోండి. లైన్ ఇలా వేసుకొని ఇలా సెంటర్కి ఒక పాయింట్ చేసుకొని అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకొని కరువు స్కేల్ ఉంటే చాలా ఉపయోగం అండి. చాలా చంక రౌండ్ లేదంటే మీకు చాలా రౌండ్గా వస్తాయి. ఓకేనా, ఇలాగా రౌండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్కి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కూడా లైన్ వేసి పెట్టుకోండి. పైన లైన్ వేసుకొని ఉక్సుల పట్టి సైడ్ అండి, ఉక్సుల పట్టి సైడ్, కాజా పట్టి కాదు, ఉక్సుల పట్టి సైడ్ దీన్ని లాగా చూడండి. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీనిలో కలుపుకోండి. నేను ఫ్రంట్ ఏంటంటే కొంచెం ఒక మనకి ఇప్పుడు ఇది ఎంత ఉందండి, 2 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్కి ఒక ½ ఇంచ్ పెంచుతున్నానండి. ఫ్రంట్ నెక్ పెంచి ఇలాగా ఇలా కలిపేసేయండి. కలిపేసి ఇలా వచ్చేలాగా చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా మందికి ఏంటంటే చాలా ప్రాబ్లం, చాలామందికి స్టార్టింగ్లో కుదరదండి. ఓకేనా, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోండి. ఇలాగా ఇది ఎంత ఉంది, దీనికి సగం ఫోల్డ్ చేసుకోండి. సగం ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ వేసుకోండి. సెంటర్లో వేసుకొని మొత్తం లైన్ వేయకండి. ఇలా ఏంటంటే ఒక కొంచెం కార్నర్ ఇటువైపు కింద ఇలా ఒక లైన్ వేసి పెట్టుకోండి. చూడండి, ఏంటంటే ఇది చిన్న సైజ్ బ్లౌజే. మనకి ఇక్కడి నుంచి 3.5 మ్యాక్సిమం 3.5 వస్తుందండి అందరికీ. 3.5 లేదంటే 3.25 కూడా తీసుకోవచ్చు. 3.25 ఈమెకు నేను 3.25 తీస్తున్నానండి. ఇక్కడి నుంచి 3.25 తీసుకోండి, సరిపోతుంది. లైన్ వేసుకొని 3.25 లైన్ వేసుకొని ఫస్ట్ ఈ పాయింట్ని పట్టుకొని ఇలా పట్టుకొని ఈ ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసి సాగదీయకండి. ఇలాగని మామూలుగా పట్టుకొని ఇలా నొక్కి ఇక్కడికి వచ్చిందండి. మనం ½ ఇంచ్ అనేది ఖర్చు కోసం, కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజా పట్టి అండి. చూడండి, మనం ఇక్కడ ఒక ½ ఇంచ్ వదిలేసి యాజ్ టీజ్గా ఇక్కడ పెట్టి ఒక 1 ఇంచ్ ఎందుకు అని అంటే ఇక్కడ మనకి డాట్ కోసం ½ ఇంచ్ పట్టాలండి, ½ ఇంచ్ స్టిచ్ కోసం. అందుకనే నేను 1 ఇంచ్ తీసుకున్నాను. ఓకే, 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న లైన్ వేసుకోండి. మీకు హెల్ప్ అవుతుంది ఇది, ఎందుకనే తర్వాత ఇప్పుడు డాట్ అండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపు 1 ఇంచ్, ఇటువైపు 1 ఇంచ్. మీరు ఎంత పెంచినా ఈ సెంటర్ నుంచి ఇటువైపు పెంచుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా,
చూడండి ఇటువైపు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఎంత ఉందో అంత ఇక్కడ కొంచెం గట్టిగానే పట్టండి, లూజ్గా వదలకండి. గట్టిగా పట్టి ఇది కాకుండా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఓకేనా? హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని కలపండి. ఇక్కడ ఇలా వదిలేసి మళ్ళీ ఇలాగా. ఓకేనా? దీన్ని కలవాలండి. ఇలాగా మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత వదిలామండి కింద వైపు కూడా 1.5కి ఇట్లా చూసుకొని ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. వేసుకొని కటింగ్ చేయడం అండి. చాలా ఈజీ. మనకేంటంటే చాలామందికి కొంతమందికి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా కుదరదు అని అంటారు. ఇలా ఒకసారి కట్ చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ చేద్దామని చాలామంది మెజర్మెంట్స్ ఇయరండి, సైజ్ బ్లౌజ్ ఇచ్చేసి కుట్టమంటారు. అప్పుడు మనం ఇలా చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. డాట్స్ అనేది ఎలా వేయాలన్నది నేను ఇక్కడ చూపించట్లేదండి, ఆల్రెడీ నాది ప్రీవియస్ షార్ట్ వీడియో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే క్రాస్ పీసెస్ అండి. క్రాస్ పీసెస్ ఎలా తీయాలనేది చూపిస్తాను చూడండి. క్రాస్ పీసెస్ ఏంటంటే ఇటు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి, మనకి ఎంత వస్తుందో హాఫ్ ఇంచ్ వదిలేస్తే ఈమె సైజ్కి ఏంటంటే నాకు 3.5 వస్తుంది. ఇటు సైడ్ ఓకే, ఎవరికైనా ఇటు సైడు 3.5, ఇటు సైడ్ 3 కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ మధ్యలో ఏంటంటే ఇక్కడికన్నా ఒక 1 ఇంచ్ అనేది దించాలి. ఎలాగనే చూపిస్తాను చూడండి. నేను చూడండి, మనకి బ్యాక్ పార్ట్ కంపల్సరీ తీసుకోవాలండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్కి దానికి కరెక్ట్గా సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ ఎప్పుడైనా ఎక్కువ వస్తే కట్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ లైన్ వేసేసుకోండి. నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా వేసానండి. మీకు కటింగ్ చేసినాక ఇటువైపు మీకు క్లాత్ వస్తుంది, దాంట్లో అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఈ కస్టమర్ క్లాత్ ఎక్కువ ఇచ్చారండి తెలియక. ఇటువైపు 3.5, ఇటువైపు 3 ఇంచులు. ఓకేనా? ఇక్కడి నుంచి తనకి నేను చెప్పాను కానీ ఇంచుమించు సెంటర్ పాయింట్ ఏంటంటే 3.5 సరిపోతుంది. 3.5 ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని 2.5 మార్క్ చేసుకొని ఇలా ఈజీగా తీసేసుకోండి. దీనికి మీకు ఇబ్బందిగా ఉంటే ఇక్కడ లైన్ వేసేసుకోండి. ఓకే,
ఇది స్ట్రైట్గా వేసేసుకోండి ఇటువైపు. ఓకేనా, ఇక్కడ 3.5, 2.5, 3 ఇంచెస్. ఇది ఎవరికైనా సరిపోతుందండి. ఎప్పుడన్నా మీరు లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా కటింగ్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ కింద ఎక్కువ ఉన్నప్పుడు కట్ చేసినప్పుడు మీరు కొంచెం సెట్ చేసుకోవాలి. కట్ చేద్దామండి. నేను ఏంటంటే 2 లేయర్స్ ఇచ్చానండి. ఇది 2 లేయర్స్ అండి, 4 పీసెస్ ఉండాలి. నేను 2 పీసెస్ కట్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి ఒక ఉక్సు కాజా పట్టి సైడ్ అని చెప్పి ఒక కచ్చా వేసి పెట్టుకోండి. ఓకేనా, ప్రతిదీ ఒక మార్క్ చేసి పెట్టుకోండి అండి. మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే. థ్యాంక్స్ అండి అందరికీ.